ఏలూరు ఇండోర్ స్టేడియం రోడ్లోని హలో ఇడ్లీ వద్ద ఆదివారం ఉదయం మార్నింగ్ కాఫీ క్లబ్ సమావేశం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులందరూ కలిసి కాఫీ తాగుతూ సరదాగా గడిపారు. సమావేశంలో మార్నింగ్ కాఫీ క్లబ్ ప్రత్యేక లోగోతో రూపొందించిన టీ-షర్ట్లను ప్రముఖ వ్యాపారవేత్త మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్లబ్ కన్వీనర్ చామర్తి కృష్ణారావు మాట్లాడుతూ మార్నింగ్ కాఫీ క్లబ్ టీ-షర్ట్ల ఆవిష్కరణకు హాజరైన అంబికా కృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. అలాగే ఫ్లాష్ టీమ్ ఆధ్వర్యంలో అంబులెన్స్ కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయం అందించేందుకు సభ్యులందరూ ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ బచ్చు విష్ణు, పిఆర్ఓ సముద్రాల శేఖర్తో పాటు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగి సభ్యుల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేసింది. మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం సార్. మాట అంటే ఖచ్చితంగా ఇలా చెప్పండి. మార్నింగ్ కాఫీ క్లబ్ ఏలూరు. తీసుకునే వాళ్ళు దూరం వెళ్ళిపోయింది. అన్నీ ముఖ్యంగా చాలా మంది వచ్చేవారు. మాది పడమటి ఇదండి, లేకపోతే మా తూర్పు ఇదండి, మాది వెంగయ్యగూడెం అండి, మేము వాకింగ్లు చేస్తుంటామండి, మా ఏరియాలో రోడ్డు బాగోలేదండి, మా ఏరియాలో మురికాలు బాగోలేవండి అని చెప్తూ ఉండేవారు, చేస్తూ ఉండేవాడిని. ఈ వాకింగ్ క్లబ్లు ఎంత ఇంటర్నేషనల్ అయిపోయింది. కొంతవరకు మన ఢిల్లీలోనే ఎక్కడో పెద్ద ఒక సమస్య ఏర్పాటు చేశారు ఈ వాకింగ్ క్లబ్స్ మీద. కాబట్టి ఉంటుంది, కానీ మీరు అలాగ అన్ని జోలికి వెళ్ళమాకండి. మీరు కాన్సన్ట్రేట్గా చక్కగా మీరు డెవలప్ అవ్వండి. మీరేదో సోషల్ కార్యక్రమాలు చేద్దామని అనుకోవద్దు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఏదో పలకలు ఇద్దాం, బలపాలు ఇద్దాం, పుస్తకాలు ఇద్దాం, ఏమక్కర్లా. గవర్నమెంట్ అన్నీ చేస్తాం, దోలు తీర్చుకుంటుంది. మేము చాలా గవర్నమెంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. 2 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెడతా ఉంది. మన వాళ్ళల్లో ఎవరన్నా బాగా పేదవారు ఉంటే వయస్సులో వాళ్ళకి మీరు సహాయం చేయండి. వాళ్ళని మీరు ఎతికి పట్టుకుని సహాయం చేయండి. మధ్యతరగతి కుటుంబంలో నలిగిపోతున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మనం వాళ్ళకి జాగ్రత్తగా ఎక్కడ ఎతికి పట్టుకుని వాళ్ళని సహాయం చేయండి. తద్వారా వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటాం. చాలా సంతోషం అండి. మీ యొక్క ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగాలి. కాఫీ క్లబ్ ఇంకా అభివృద్ధి చెందాలి. మీ కాఫీ క్లబ్ 50 సంవత్సరాల వార్షికోత్సవం కూడా జరుపుకోవాలని చెప్పి మనసులో కోరుకుంటున్నాను. నమస్కారం. యోగా అనేది యాక్చువల్గా చెప్పండి, ప్రపంచంలోనూ కానీ సృష్టిలో యోగా పుట్టింది మన భారతదేశంలో. మన భారతదేశం, మన సంస్కృతి, మన పురాణాలు యోగా అనేది ఉంది, ధ్యానం అనేది ఉంది, జపం అనేది ఉంది. మిగతా దేశాల్లో అది లేదండి. కానీ ఈ యోగాని ప్రపంచాన్ని పరిచయం చేసింది మోడీ గారు. నేను 2 సంవత్సరాలకు ఒకసారి అమెరికా వెళ్తున్నాను. నేను చూస్తే ఆశ్చర్యపోయానండి. యోగా ప్రారంభించిన తర్వాత అక్కడ జిమ్ములు తగ్గిపోయి యోగా క్లాసులు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఓన్లీ యోగా క్లాసుని బోర్డు పెట్టుకునేసి యోగా నేర్పిస్తున్నారండి. సో ఆ రకంగా యోగాని ప్రపంచవ్యాప్తంగా చేసి మన భారతదేశం సంస్కృతిని మనం ప్రపంచానికి చాటినటువంటి మోడీ గారికి ఈ యోగా డే ధన్యవాదాలు చెప్తూ సెలవు. మార్నింగ్ యోగా డే కార్యక్రమాన్ని పొద్దున నిర్వహించుకున్నాము. ఆ తర్వాత మన ఫ్లాష్ టీమ్ వారికి అంబులెన్స్ మెయింటెనెన్స్ వీటి గురించి అని చెప్పి స్పెషల్ అంబులెన్స్ దాని మెయింటెనెన్స్ గురించి మన సభ్యులందరూ కూడా ఇక్కడ పిలిచాము. వారు వచ్చారు. మన సభ్యులందరూ కూడా వారికి సహకారం ఇవ్వడానికి అందరూ ముందుకొచ్చారు. అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. అలాగే ఈ రోజున మన టీ-షర్ట్లు ఎంబులంతో కూడిన టీ-షర్ట్లు ఇవ్వడానికి మన అంబికా కృష్ణ గారికి ఆహ్వానించాము. వారు కూడా వచ్చారు. ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు మనందరి తరపున కృష్ణ గారికి, ఫ్లాష్ టీమ్ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తుంది. ఖచ్చితంగా ఈ పేషెంట్ బతకాలని ప్రతి మనిషి కోరుకుంటాం. ఆ కోరుకున్న ఆశీర్వాదమే వాళ్ళ చేరుతలో నమ్మకం. ఆ మనిషి అలా ప్రాణం రక్షించబడితే ఆ కుటుంబ సభ్యులు చేస్తాం పనిచేస్తాం. ఇది ఈ అంబులెన్స్ యొక్క మూలం. ఈ అంబులెన్స్ కొనడానికి గల కారణం ఈ అంబులెన్స్ ఎంతమంది కలుగుతానో ఈ అంబులెన్స్ ఎప్పుడు రిలీజ్ చేయాలి, దానిలో పవిత్రత కావాలి. కాబట్టి నేను మీకు బుక్ ఇచ్చాను, సరదాగా స్టడీ చేయండి. ఇది 2000 రోజులు లాస్ట్ పేజీలో ఉంటుంది టోటల్ స్టోరీ. అది ఇది 22 సంవత్సరాల జర్నీ 4 పేజీలో ఉన్నాయి. ఇది పెద్ద మ్యాటర్ కూడా ఏమన్నా